మేము కోరుతా ఉన్నాం. రైట్ సాబ్. అయితే ఫణీందర్ గారు ఇప్పుడు చెప్పండి, ఇంత ఘోరాలు జరుగుతున్నప్పటికీ చీమ కుట్టినట్టు కూడా మన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంత కూడా బాధ కలుగుతలేదు. అంటే గతంలో ఎన్నో ఏండ్లుగా ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేయాలి, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేయాలి అని ఒక డిమాండ్ ఉంది. కేరళ ఏదైతే ఉన్నదో కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఎన్ఆర్ఐ సెల్ అక్కడ బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. అంటే ప్రపంచంలోనే ఫిలిపైన్ ఏదైతే ఉన్నదో ఫిలిపైన్ దేశానికి సంబంధించిన ఏదైతే వాళ్ళు చేస్తారో ఎంబసీకి వాళ్ళ ఎన్ఆర్ఐసీఎల్ ఎంత ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఒక నెల కనుక జీతం రాకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆ స్పాన్సర్ను ఆ కంపెనీల మీద డిఫర్మేషన్ కేసెస్ వేస్తారు. కాకపోతే మన దేశానికి సంబంధించి వస్తే ఇప్పటి వరకు కానీ ఎంతమంది చనిపోయినా కానీ ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఎన్నో ఏళ్ల నుంచి వెళ్ళి డిమాండ్ ఏదైతే ఉన్నదో ఎన్ఆర్ఐసీఎల్ ఏర్పాటు చేయాలని, దానికి ఇప్పటిదాకా చేయలేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నాయకులు చెప్పానో దానికి 100%, 90% నేను కూడా ఒక మాట అయితే నేను చెప్పగలుగుతున్నాను. ఏదైతే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా ఇవి ఒక H1 వీసాలు, A1 వీసాలు అని కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్ చదువుకునే వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుని అక్కడ ఉద్యోగాలు చేసే విధంగా కొన్ని వీసాలు అనేది ఒక పెద్ద పెద్ద కంట్రీస్ ఇస్తూ ఉంటాయి. సో దాని మీద సరైనటువంటి అవగాహన, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ యొక్క ఏదైతే పాలసీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి విధి విధానాలు బట్టి ఆ యొక్క పాలసీస్ అనేవి వర్తిస్తూ ఉంటాయి. ఈ ఏదైతే లేబర్ కాంట్రాక్ట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, కింద స్థాయి వర్కర్లు ఎవరైతే ఉన్నారో, కూలీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ ఇతర దేశాలకి మన ఎక్కువ ఇండియా నుంచి ఎక్కువ వెళ్తుంటారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఎక్కువ వెళ్తుంటారు, తర్వాత బీహార్, రాజస్థాన్ నుంచి ఎక్కువ వెళ్తుంటారు. అయితే వీటి మీద రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి అవగాహన తీసుకోవట్లేదు, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు, సరైనటువంటి వ్యవస్థ. అంటే ఒక ఏరియాలో కనీసం 3-4 కన్సల్టెన్సీస్ ఆఫీస్ వచ్చేస్తున్నాయి. ఇది 100% రాష్ట్ర ప్రభుత్వం ఒక కట్టడి చేయాలి. వాళ్ళకి సరైనటువంటి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఆ ఫార్మేషన్, కంపెనీ తాలూకా ఫార్మేషన్ ఇతర దేశాల్లో ఇండియన్ ఎంబాసీతో కానీ మన యొక్క ఇతర దేశాల్లో కానీ దానికి కాన్ఫిడెన్స్ ఉన్నాయా లేదో, ఈ యొక్క ఏదైతే వీళ్ళు చెప్పేటువంటి ఉద్యోగాలు, వీళ్ళు ప్రచురించే ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బ్రోకర్ సిస్టమ్స్ ని సరైనటువంటి రీతిలో వాళ్ళకి సరైనటువంటి ఒక అవగాహన ఉందా లేదో, క్వాలిఫైడ్ కాదా అనేది చేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి 100% ఉన్నది. దీన్ని మేము కూడా ఏకీభవిస్తున్నాం. ఈ రోజున పేదబడుగు మళ్ళీ ఇప్పుడు ఇంత కళ్ళ చెప్పినట్టు అంటే మేము చెప్పినట్టు ఏదైనా సరే కూడా మన పరిస్థితులు చేజాడిపోయిన తర్వాత వాళ్ళని రప్పించడానికి మన పరిష్కారం కన్నా కూడా ఇలాంటివి ఏవైతే కంపెనీస్ ఓపెన్ చేస్తున్నారో, ఇలాంటి ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక రిజిస్ట్రేషన్స్ ఉన్నారు, ఒక జీవీఎంసీ సంబంధించిన అధికారులు ఉన్నారు. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే ఒక నామ్స్ ప్రకారంగా అది డిఓ కేటగిరీస్ కానీ లేదంటే ఆ యూనివర్సిటీస్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు సరిగ్గా కనుక వర్క్ చేస్తే, వీళ్ళు సరైనటువంటి రీతిలో దీని మీద పనిచేస్తే ఇలాంటి కూలీలు ఎవరైతే పెడతారో వాళ్ళని కట్టడి చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం చేయవలసినటువంటి. ఫణీందర్ గారు ఒకే విషయం ఏంటంటే, ఏదేమైనప్పటికీ ఇక్కడి నుంచి వెళ్తున్నారు, అక్కడ వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోసపూరితంగా అక్కడ వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఒక ఇండియన్ ఎంబసీ, రియాద్లో ఇండియన్ ఎంబసీ ఉన్నది, జెద్దాలో ఇండియన్ కాన్సులేట్ ఉన్నది, కాకపోతే జుబేల్ ప్రాంతం ఏదైతే ఇండస్ట్రియల్ సిటీగా ఏదైతే ఉన్నదో సౌదీ అరబ్లో, అక్కడ మనకు సంబంధించిన ఇండియన్ ఎంబసీ కాన్సులేట్ లేకపోవడంతోనే అక్కడ సరైన పద్ధతిలో మన సిబ్బంది, మన అధికారులు అక్కడ వెళ్ళకపోవడంతో వారు అక్కడ కుమ్మక్కై, ఒకవేళ కనుక ఒక ఉద్యోగస్తుడు అక్కడికి వచ్చినా కూడా, కంప్లైంట్ ఇచ్చినా కూడా వారికి సరైన స్పందన వరకు లేదు. విఎఫ్ఎస్ సిస్టమ్ పెట్టేసి అక్కడ మీరు రండి, విఎఫ్ఎస్లో మీ కంప్లైంట్స్ ఇవ్వండి అని చెప్పడం ద్వారా విఎఫ్ఎస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎంబసీకి రావడం, ఎంబసీ అధికారులు అక్కడ వెళ్ళకపోవడంతోనే ఇవన్నీ ఈ మిస్కమ్యూనికేట్ అయ్యి చాలామంది ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ఇప్పటిదాకా ఇండియన్ ఎంబసీ కూడా దీని మీద ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మనం కూడా ఈ విషయంపై కూడా మనం చేశాం. ఇంకొక విషయం ఏంటంటే, గత కొన్ని నెలల క్రితం